మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసిన రోజు పని ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దోశలు వేసినంత సేపు అలా పొయ్యి దగ్గర ఉండిపోవాలన్నమాట. అది ఇడ్లీ ఉప్మా అలాంటివి ఏమైనా చేసామనుకోండి, పొయ్యి మీద పెట్టేసి పక్కన వేరే పని కూడా చేసుకోవచ్చు. వేగంగా పని అయిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈరోజు అయితే నిన్న మిగిలిపోయిన రాగి దోశ పిండి ఉంది కదా, దాంతోనే దోశలు వేసి దాంట్లోకి పల్లీ చట్నీ చేసి పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాం. ఇంకా మార్నింగ్ స్నాక్స్లోకి అయితే స్ట్రాబెర్రీస్ ఇలా పెట్టేశారనమాట. వాటర్ బాటిల్ కూడా పట్టేసి పిల్లలిద్దరికి ఇచ్చేసి స్కూల్కి పంపించాం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి నాకు ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ఇలా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. రోజు ఇదే ఉంటుంది రొటీన్గా, పిల్లలు పంపడం, పూజ చేసుకోవడం, మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయడం. వెంటనే లంచ్లోకి అయితే ఈరోజు పప్పు ఆనపకాయ ఉండాలన్నమాట. అలానే స్నాక్స్ చెక్కలు ఉన్నాయి కదా, అవి నంచుకొని తినేస్తారు కదా అనేసి ఇంకా నంచుకోవడానికి అవి పెట్టేసి పప్పు కలిపేసి రైస్లోకి ఇలా బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేసి పిల్లలిద్దరికి ఇచ్చేసాను. మా పెద్ద పాపకి అంబలు కూడా పెట్టేశాను అనమాట. ఇదనమాట మా డే ఇలా జరిగింది. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.